నిజామాబాద్ వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నిజామాబాద్ సిపి సింధు శర్మ, డీసీపీ బస్వారెడ్డిలు బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్నారని మండిపడ్డారు. 100% వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అని కాంగ్రెస్కు కొమ్ముగాస్తున్న పోలీసుల పేర్లు పింక్ బుక్లో ఎక్కిస్తున్నామంటూ హెచ్చరించారు జీవన్ రెడ్డి. మోడీ ఈడీ జోడీ పాలన కొనసాగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏసీపీ జేసీపీ అక్రమ అరెస్టుల పాలన కొనసాగుతూ ఉంది. ఇదేనా రేవంత్ రెడ్డి చెప్పిన ప్రజాపాలన అని చెప్పి నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. స్వయంగా హోమ్ మినిస్టర్ ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ఒక వరెస్ట్ ముఖ్యమంత్రి కింద కొనసాగుతూ ఉన్నాడు. ప్రశ్నించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తూ ఉన్నాడు ఈ వరెస్ట్ ముఖ్యమంత్రి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాము అనే బీఆర్ఎస్ నాయకుడిని, అదేవిధంగా విజయ్ అనే బీఆర్ఎస్ నాయకుడిని పోలీస్ జీపులో అక్రమంగా అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఆర్మూర్కి తరలించి అక్కడి నుంచి వేల్పూర్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి బాల్కొండకు తీసుకుపోయారు. నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ సిపి అయినటువంటి సింధు శర్మ గారితో మాట్లాడాను. అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి గారితో మాట్లాడాను. వారు వెంటనే వదిలేస్తాం సార్ అని చెప్పారు. మేమంటాం మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. మా నాయకుని ముఖ్యమంత్రి ఆ రోజు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, మంత్రివారిని తిట్టిన తిట్లకు మేము అరెస్టులు చేస్తే ఏ జైలు సరిపోకపోతుండే. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించిన మేము అరెస్ట్ చేయాలా, మేము జైల్లోకి పంపాలంటే వేలాది మంది జైల్లోకి వెళ్ళి ఇలా ఒక్క కాంగ్రెస్ బీజేపీ నాయకుడు కూడా మిగలకపోతుండే. అట్లాంటిది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజామాబాద్ జిల్లాలోని మొత్తం మండలాల్లో ఎక్కడికక్కడ మా బీఆర్ఎస్ నాయకులు గులాబీ సైన్యాన్ని అరెస్టులు అక్రమంగా చేస్తూ ఉన్నారు. ఇలా దానిలో భాగంగానే మొన్న బోధనలో చేశారు, నిన్న నిజామాబాద్ అర్బన్లో చేశారు. ఈరోజు నందిపేట మండలంలోని నందిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రాము, విజయ్ అనే మా కార్యకర్తలను అరెస్ట్ చేసి ఉదయం నుంచి తింపుతా ఉన్నారు. మర్యాదపూర్వకంగా మేము చెప్పాం, వచ్చేది మా ప్రభుత్వమే, మళ్ళీ 100% కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. మీ అందరి పోలీసులది పింక్ బుక్లో వరుసపెట్టి మీ పేర్లంతా రాస్తూ ఉన్నాం. ముఖ్యంగా డీసీపీ బస్వారెడ్డి గారు, ప్రత్యేకంగా సుదర్శన్ రెడ్డి గారు కనసైగల్లో పనిచేస్తూ ఉన్నారు. ఆయన అక్కడికి ఇన్ఛార్జ్ స్వయంగా ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ గారు ఉండి వారి జిల్లాకు ఒక సిపిని కూడా వేయలేకపోతూ ఉన్నారు. ఆర్మూర్ ఏసీపీ అయినటువంటి డీసీపీ అయినటువంటి బస్వారెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉండి ఇక్కడ జిల్లా అంతా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి నేను వారితో మాట్లాడాను. మర్యాదపూర్వకంగా అక్రమంగా అరెస్ట్ చేశారు, మీరు వెంటనే విడుదల చేయండి. విడుదల చేయకపోతే మీ అందరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మరి దానికి వడ్డీతో చెల్లింపులు జరుగుతాయని చెప్తా ఉన్నాం. మీవి పింక్ బుక్లలో మీ పేర్లు కూడా ఎక్కుతాయని చెప్తున్నాం. జిల్లా కార్యకర్తలు కూడా ఎక్కడికెక్కడ రేపటి నుంచి మొత్తం నిజామాబాద్ జిల్లాలో మండలాల్లో పోలీస్ స్టేషన్ల దగ్గర తిరగబడతారని చెప్తా ఉన్నాం. యావత్ తెలంగాణలో మరి మొత్తం బీఆర్ఎస్ 60 లక్షల సైన్యం కూడా తిరగబడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.